ఇప్పుడు టైం అయితే 7:30 అయింది. మనం ధనుష్కోటి చూసేసాక శ్రీరంగంకి వచ్చాం. శ్రీరంగంలో కూడా దర్శనం చేసుకుందామని. సో ఇప్పుడైతే మేము రూమ్ తీసుకున్నాం. ఇక్కడ చూపిస్తాను రూము. సో రేపు ఇప్పుడు ట్రై చేస్తాం దర్శనానికి వెళ్ళకి, లేకపోతే రేపు మార్నింగ్ ఫ్రెష్ అప్ అయి దర్శనం చూసుకొని మనం మదనపల్లికి రిటర్న్ అనమాట. సో రామేశ్వరం, ధనుష్కోడి, ఇప్పుడు ఈరోజు మంది శ్రీరంగం. ఇప్పుడు టైం అయితే 7:45 అవుతుంది అనమాట. మేము 8:45 వరకు దర్శనానికి వెళ్ళచ్చు. ఇప్పుడు మేము వెళ్ళి ట్రై చేస్తాం దర్శనం అవుతుందో లేదు, చూద్దాం లక్ ఎలా ఉందో. లేదంటే రేపు మార్నింగ్ వెళ్తాం. ఇప్పుడైతే మేము టెంపుల్లోకి ఎంటర్ కాబోతున్నాం. చూద్దాం. మనకు ముందర కనిపిస్తున్న గోపురం లోపలికి వచ్చాక మళ్ళీ ఇలా కొన్ని గోపురాలు ఉంటాయి. ఒక 4-5 గోపురాలు ఉంటాయి. ఇది పెద్ద గోపురం, స్టార్టింగ్ గోపురం అన్నమాట. సో గుళ్ళో లోపల చూడొచ్చు. సో బేసికలీ ఫోన్స్ అలో లేదు లోపలికి కొన్ని ప్లేసెస్లోకి. బట్ గుళ్ళో కొన్ని ప్లేసెస్ మనము వీడియో తీసుకోవచ్చు. సో అలాంటివి చిన్న క్లిప్స్ తీశాను. చూడండి, టెంపుల్ మాత్రం చాలా సూపర్గా ఉంటుంది ఇక్కడ. ఈ శ్రీరంగం విశిష్టం ఏంటంటే, మామూలుగా ఊర్లలో గుడులు ఉంటాయి, కానీ ఇక్కడ గుడి లోపలే ఊరు ఉంటుంది. సో మొత్తం ఫస్ట్ మెయిన్ గోపురం చూసాం కదా మనం స్టార్టింగ్లో, ఆ గోపురం లోపల వస్తే మళ్ళా ఇల్లులు, షాపులు అన్నీ చాలా వరకు ఉంటారనమాట. దగ్గర 2,000-5,000 మంది పైన. కరెక్ట్ నెంబర్ తెలియదు, బట్ ఊరు మొత్తం జనాభా మొత్తం మెయిన్ ముందు ఊరు అంటే అక్కడే లోపలే ఉండింది. సో అది డిజైన్ చేసింది అంత పెద్దగా అలా డిజైన్ చేశారనమాట. అంటే గుడి లోపలే ఊరు, మళ్ళీ తర్వాత మెయిన్ మిడిల్లో మళ్ళీ గర్భగుడి. ఈ గుడి ఇప్పుడు మనకు కనిపిస్తుంది కదా, అది మెయిన్ గుడి. తర్వాత బయట పోతే ఒక చుట్టూరు ఒక రౌండ్ ఒక రోడ్డు మాత్రం ఉంటుంది. తిరుమలలో మాడవీధులు ఉంటాయి కదా అలా. తర్వాత ఇల్లులు, షాపులు అన్నీ ఉంటాయి. మళ్ళీ అట్లే సందులు అట్లా కొంచెం ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది. మళ్ళా తర్వాత మెయిన్ గోపురం ఉంది కదా అంతా. సో 1/2 కిలోమీటర్ అంతా లోపల దీనికి 4 దారులు ఉంటాయి. గుడికి కానీ ఊరు లోపలికి వచ్చేకి కానీ 4 దారులు ఉంటాయి. సో ఆ 4 దారుల్లో నువ్వు ఎటు పక్కన వెళ్ళొచ్చు, మనము లోపలికి రావచ్చు అనమాట. అది దీని విశిష్టత. అంత బాగా అప్పట్లో దీన్ని నిర్మించారు. సో ఇది మెయిన్ గుడిగా కూడా పిలుస్తారు. శ్రీ వైష్ణవులకి ఇది మెయిన్ గుడి అని. సో మేము ఎప్పుడైతే వచ్చామో దసరా సందర్భంలో వచ్చాము ఇటుకి. సో ఇక్కడ మంచి కోలాహలంగా ఉంది వాతావరణం మాత్రం. సో ఇక్కడ అమ్మవారి గుడి కూడా ఉంది వెనుక సైడు. విష్ణువుని దర్శించుకున్నాము. ఇప్పుడు గుడి వెనక సైడ్ వస్తే అమ్మవారి దర్శనం ఉంది. ఓన్లీ ఈ ఒక్కరోజే అమ్మవారి పాద దర్శనం జరుగుతుందంట. సో ఇలా ఇక్కడంతా జాతర మాదిరి వీళ్ళు ఏనుగులతో నృత్యం చేయిస్తూ ఉన్నారు. సో చూడొచ్చు ఇక్కడ ఏనుగు ఎంత బాగా డ్యాన్స్ చేస్తోందో. సో మేమైతే అది కొంచెంసేపు ఫస్ట్ అది అమ్మవారిని దర్శించుకొని తర్వాత ఇక్కడ వచ్చి కొంచెం ఇక్కడ కూడా మొత్తం అంతా దర్శించుకోవడం జరిగింది. ఏనుగును చూడొచ్చు. ఏనుగు కూడా మంచి అలంకరణ చేశారు. సో ఇంకేది వచ్చేసి గుడి విజువల్స్ అన్నమాట. గుడి ఎంత పెద్దగా ఉంది చూడండి. ఎంతమంది వచ్చినా సరిపోయే విధముగా ఇది లోపల మెయిన్ గుడి అన్నమాట. సో చాలా పెద్దగా నిర్మించడం జరిగింది. దీన్ని నిర్మించింది శ్రీ రామానుజాచార్యులు అనుకుంటా. సో చాలా టెంపుల్స్ వరకు ఆయన డిజైనింగ్ కానీ మొత్తము శంకుస్థాపన చేయడం కానీ జరిగింది. అప్పట్లో రాజులు మనీ ఇచ్చేవాళ్ళు. అప్పట్లో రాజులకి ఎక్కువ భక్తి ఉండేది కాబట్టి సో అలా చాలా గుళ్ళు అప్పట్లో నిర్మించడం జరిగింది. ఇదిగోండి నేను చెప్పా కదా ఇందాక, ఇది గుడి. ఇదిగో ఇక్కడ గోపురం కనిపిస్తుంది కదా, మధ్యలో షాప్స్, ఇల్లు అన్నీ ఉంటాయి. తర్వాత ఇది దాటిపోయినాం అనుకో మళ్ళీ ఇంకో గోపురం కనిపిస్తాను చూడండి అలా అక్కడ. సో అలా 4-5 ఉంటాయి గోపురాలు. తర్వాత మెయిన్ గోపురం ఉంటుంది. సో చూడొచ్చు ఇక్కడ మొత్తం అంతా. ఈ హోటల్ కూడా ఈ గోపురం ఒక గోపురం మధ్యలోనే ఉంది. సో మేమైతే ఫుల్ అలసిపోయాము. హోటల్కి వచ్చి రవ్వ దోశ తీసుకొని తినేసి రూమ్కి వెళ్ళి పడుకున్నాము. గుడ్ మార్నింగ్ గైస్. సో నైట్ అయితే మన దర్శనం అయింది కదా.
తర్వాత మేము ఫుల్ అలసిపోయాము. నేను మా రెడీ అయితే రూమ్లో పడుకున్నాము. ఈరోజు మార్నింగ్ దర్శనానికి వెళ్ళట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ నేను అయింది కాబట్టి. మా అమ్మ అయితే 4:30కి వెళ్ళేసి దర్శనానికి వెళ్ళింది. నేను కూడా 4:30కి వెళ్ళేసాను, జస్ట్ లాగేసుకొని మళ్ళీ పడుకునేసాను. తర్వాత ఇప్పుడు మా అమ్మ వస్తేనే మేము ఫ్రెష్ అప్ అయిపోయి ఆ లోపల పళనికి వెళ్తున్నాం అనమాట. సో పళని చూసుకొని నెక్స్ట్ టైం బట్టి చూద్దాం ఎక్కడ వెళ్తాం, లేదంటే డైరెక్ట్ మదనపల్లి బ్యాక్. ఇది శ్రీరంగంలో గోపురం మార్నింగ్ టైం విజువల్స్ చూడొచ్చు, ఎంత పెద్దగా ఎంత గ్రాండ్గా ఉందో. తర్వాత ఇది దారిలో చర్చ్ ఒకటి. సో ఇప్పుడైతే మేము పళనికి వెళ్తున్నాం. పళనిలోకి అయితే మనం ఎంటర్ అయ్యాము. పైన కనిపిస్తుంది చూడండి, అదే టెంపుల్. సో మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి. సో ఇది మెయిన్ టెంపుల్ కాదు, ఇది పక్కన వేరే టెంపుల్. సో మనం ఇంకా ముందరికి వెళ్తే మెయిన్ వేరే కొండ ఉంటుంది. సో అక్కడికైతే మనం నడిచి వెళ్ళాలి, లేదా రోప్ వే ఉంటుంది, దాంట్లో వెళ్ళాలి. సో మనమైతే కార్ పార్క్ చేసేసి లోపల తిరుమలలో మాడవీధులు మాత్రం ఇక్కడ ఉంటాయి అన్నమాట. సో ఈ వెహికల్లో, ఎలక్ట్రిక్ వెహికల్లో అయితే మనం పిలుచుకు వెళ్తారు ఆ రోప్ వే దగ్గరికి, లేదా కాలినడక నా దారి ఉంది కదా, అక్కడికి ఎక్కడ కావాలంటే మనం అక్కడ దిగచ్చు. ఇదైతే నడుచుకొని వెళ్ళే వాళ్ళకి దారి ఇది. మనమైతే రోప్ వేలో వెళ్తున్నాం. సో ఇక్కడ చూడొచ్చు, ఒక్కొక్కరికి 60 రూపాయలు రోప్ వే. రష్ మాత్రం చాలా ఉంది. మాకైతే 1 అవర్ పెట్టింది దీనికే. ఈ రోప్ వేకి 1 అవర్ 2 అవర్స్ దాకా వెయిట్ చేసాం. సో ఇక్కడ చూడొచ్చు, మీకు ఇక్కడ పట్టాలు కనిపిస్తున్నాయి కదా, రైల్వే ట్రాక్. సో ఈ కొండపైకి ఒక చిన్న బోగి మాదిరి ఉంటుంది, రోప్తో లాగుతారు పైకి దాన్ని. సో మనం దాంట్లో కూర్చుంటాం ఆ బోగిలో, ఆ రోప్లో దాన్ని లాగుతారు. దీన్ని మించ్ స్టేషన్ అంటారు. సో ఇది వచ్చి స్టేషన్ ఇలా ఉంటుంది. సో మాకైతే ఫుల్ చిరాకు వచ్చేసింది, అంతసేపు వెయిట్ చేసి 2 అవర్స్ 2.5 అవర్స్ కూడా వెయిట్ చేసాం. చూడొచ్చు ఇక్కడ. ఇప్పుడే దర్శనం అయితే అయిపోయింది. నాకైతే ప్రసాదంతోనే కడుపు నిండుకున్నాను అనమాట. మా వాళ్ళు అయితే శరవణ భవన్ ఎన్ని ఉన్నాయేమో, ఇది శరవణ భవన్, శరవణాలు. సో అయితే తినేకి వచ్చారనమాట. నేనైతే బయట ఉన్నాను, కొన్ని క్లిప్స్ తీసుకున్నాను, క్యాప్చర్ చేస్తున్నాను. ఇక్కడ నుండి కూడా మనకు కనిపిస్తాయి చూడండి పట్టాలు, ఎంత స్లోప్ ఉన్నాయో. సో అందుకే ఒక్కొక్క బోగినే లాగుతారు వాళ్ళు, 3 ఉంటాయి అలాగా. సో చాలా లేట్ అయ్యేది దీని కారణంగానే. సో మనకైతే దర్శనం అయిపోయింది. మొత్తం ఇక్కడ షాపింగ్స్ అన్నీ ఉన్నాయి. సో మనమైతే ఇప్పుడు కార్ పార్కింగ్ దగ్గరికి వెళ్ళి నెక్స్ట్ దీనికి వెళ్తున్నాం. మనం నెక్స్ట్ వెళ్ళబోతుంది వచ్చి గోల్డెన్ టెంపుల్కి, వేలూరు గోల్డెన్ టెంపుల్కి మనం వెళ్తున్నాం. ఇక్కడ చూడొచ్చు క్లైమేట్ కూడా ఎంత బాగుందో. కార్ పార్కింగ్ దగ్గర కొండలు, ఆ సీనరీస్ చాలా బాగున్నాయి. ఇంకా నాకు కూడా బోర్ కొట్టి కొంచెం నేను కూడా డ్రైవ్ అయితే చేశాను. మా డ్రైవర్ స్లోగా తోలుతున్నాడు అని చెప్పని. సో చూడొచ్చు, మా అమ్మ జూమ్ చేసి మరి వీడియో తీసింది దీన్ని. సో ఇదే మన బేసిక్ స్పీడ్ అనమాట. సో అన్ని మామూలు విషయాలు. మనం ఐ లైక్ గోయింగ్ హై స్పీడ్స్. ఇక్కడ 120లోనే వెళ్తున్నా, బికాస్ ఇది కుయ్యి నడుస్తుంది, మా వాళ్ళు ఒప్పుకోరు. అది కాక నేను ఎక్కడ పడితే అక్కడ వెళ్ళాను. రోడ్ బాగుండాలి, క్లియర్గా ఉండాలి, దెన్ ఓన్లీ ఐ విల్ గో హై స్పీడ్. సో ఐ డోంట్ ఎంకరేజ్ గోయింగ్ హై స్పీడ్ టు ఆల్, బికాస్ సమ్ పీపుల్ డోంట్ నో హౌ టు కంట్రోల్. సో కంట్రోల్ చేసుకోగలిగిన వాళ్ళు వెళ్ళాలి, అందరికీ నేను రికమెండ్ చేయను స్పీడ్గా వెళ్ళాలి అని. సో రోడ్డు ఫస్ట్ క్వాలిటీ చూడాలి, ఎలా ఉంది, ఓకే నా స్పీడ్ వెళ్ళితే అని. అట్లా రోడ్లో మనం వెళ్ళొచ్చు. ఓకే, మనమైతే ఇప్పుడు గోల్డెన్ టెంపుల్కి చేరుకున్నాం. సో ఇది నెక్స్ట్ డే మార్నింగ్. సో నైట్ వచ్చి రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ మనము వచ్చామన్నమాట. అరౌండ్ 8, 7:30 అలా అవుతుంది టైము. సో ఇక్కడైతే టికెట్లు తీసుకోవాలి, 300 రూపీస్ టికెట్లు ఉన్నాయి. తర్వాత మేమైతే ఇక్కడ కనిపిస్తుంది కదా, 150 రూపీస్ టికెట్స్ తీసుకున్నాము 3. సో ఇదైతే ఎంట్రన్స్ లోపల ఇలా ఉంటుంది. టెంపుల్ మాత్రం సూపర్ ఉంది. మొత్తం మేము వాయిస్ ఓవర్గా తీస్తుండేది. సో టెంపుల్ ఆల్రెడీ చూసేసాను. టెంపుల్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. మొత్తం చెట్లు, చాలా స్పేషియస్గా. బట్ వాట్స్ నాట్ గుడ్ ఈస్ లైక్ టెంపుల్స్లోకి మొబైల్ అలో చేయరు కదా, అదే ప్రాబ్లం ఏ టెంపుల్లోకి వెళ్ళినా. సో ఈ టెంపుల్లోకి అయితే మొబైల్ అలో చేయలేదు లోపల చేద్దామంటే. సో బయట మాత్రం తీశాను. సో ఈ బయట విజువల్స్ మాత్రమే. బట్ ఆ లోపల మాత్రం ఫౌంటైన్ కానీ నైట్ వెళ్తే ఇంకా సూపర్గా ఉంటుంది. మాకు టైం అవన్నీ ఇంకా సెట్ కాక నైట్ వెళ్ళలేదు, కానీ మార్నింగ్ వెళ్ళాము.
బట్ నైట్ వెళ్తే మాత్రం సూపర్గా ఉంటుంది. శ్రీపురం గోల్డెన్ టెంపుల్ ఇక్కడ కనిపిస్తున్నాడు కదా ఫోటోలో, ఆయన డొనేషన్స్ అన్ని తీసుకొని ఇది కట్టించాడు. సో లోపల గోల్డెన్ విగ్రహం ఉంటుంది, తర్వాత వేరే విగ్రహం ఉంటుంది. మన దగ్గర అభిషేకం చేపిస్తారనమాట. వాటర్ తీసుకొని మనం పోయాలి దేవత పైకి. సో వెళ్ళండి మీరు కూడా, ఎంత బాగుంటుంది. తర్వాత మనమైతే కాణిపాకం వచ్చామన్నమాట, మన ఊరు వచ్చే దారి మధ్యలోనే. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, అది కాణిపాకం ఎంట్రన్స్. సో కాణిపాకంలో కూడా మొబైల్ ఎంట్రీ లేదు. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే మెయిన్ గుడి. సో మేమైతే టెంపుల్లోకి దసరా రోజు, ఇది మెయిన్ దసరా రోజు కాబట్టి ఫుల్ రష్ ఉంది. సో మొబైల్స్ బయట మాత్రమే క్యాప్చర్ చేశాను. తర్వాత మొబైల్ డిపాజిట్ చేసేసి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని బయట వచ్చేయడం జరిగింది. ఇదిగోండి ఇక్కడ నేను మొబైల్ పెట్టేశాను. తర్వాత ఆఫ్టర్నూన్ వచ్చే దారిలోనే నందిని ఫుడ్ ప్లాజా ఉంది, అక్కడ నేనైతే మంచి స్టార్టర్ తీసుకొని తినడం జరిగింది. తినేసి ఇంకా జర్నీ అండ్ ఫుడ్ మంచి డెత్ బై చాక్లెట్తో తినేసి మనం ముగించి మళ్ళా ఇంటికి బయలుదేరడం జరిగింది. సో అక్కడితో మన రామేశ్వరం ట్రిప్ కంప్లీట్ అయ్యింది. మనమైతే ఈ ట్రిప్లో ఫస్ట్ మధురై, తర్వాత రామేశ్వరం, తర్వాత ధనుష్కోడి, తర్వాత విభూషణుడికి పట్టాభిషేకం జరిగిన స్థలం, తరువాత శ్రీరంగం, పళని, కాణిపాకం కవర్ చేయడం జరిగింది. ఇవన్నీ మన ట్రిప్లో పూర్తిగా తిరిగాం. వేరే వీడియోస్ కూడా మొత్తం చూడండి, మీకు డీటెయిల్స్ మొత్తం అన్నీ కావాలనుకుంటే ఎక్కడెక్కడ తిరిగాము అని. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఎంజాయ్ ద లైఫ్.